థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. ఇక్కడికి వచ్చిన మీడియా వారందరికీ ఒక్క నిమిషం. ఇక్కడ వచ్చిన మీడియా వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అన్న. పేరు పేరున సపోర్ట్ చేస్తూనే ఉన్నారు కేరామ్ సినిమాని బిగినింగ్ నుంచి ఇప్పటిదాకా. అలాగే ఇక్కడికి వచ్చిన నా వెల్ విషర్స్ అండ్ నా ఫ్యాన్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఐఎమ్ సారీ నా ఫ్యాన్స్కి ఎవరికన్నా కొంతమంది అండ్ ముఖ్యంగా థియేటర్ యాజమాన్యానికి, త్రిబుల్ ఏ థియేటర్ యాజమాన్యానికి థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇంతగా సపోర్ట్ చేస్తున్నందుకు. అండ్ ఒకవేళ మా వల్ల ఏదైనా చిన్న ఇబ్బంది కలిగింటే ఐఎమ్ రియల్లీ సారీ. ఇంతమంది క్రౌడ్ గ్యాదర్ అయ్యి ఇలా అవుతారని మేము అనుకోలేదు. ప్రతి ఒక్క ఫ్యాన్ కి పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్. తమ్ముళ్ళు మీ పేరు పేరున ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. ఇంతగా సపోర్ట్ చేయడానికి, ఇంతలా వచ్చినందుకు. అండ్ అలాగే కొంతమంది లోపలికి రాలేక బయట ఉన్నారు, వాళ్ళకి పేరు పేరున ఐఎమ్ రియల్లీ సారీ. నిజంగా సార్ ఇందాక అన్నట్టు మేము ఇంతలా వచ్చేస్తారు మీరని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. నెక్స్ట్ ఈవెంట్ ఏదైనా ఉన్నప్పుడు ఇంకా ప్లాన్డ్గా అంతా పెట్టుకుంటాం. అండ్ ఎవరైనా లోపలికి అలౌ చేయని వాళ్ళు ఎవరైనా ఫీల్ అయింటే రియల్లీ సారీ తమ్ముడు. అండ్ ఖచ్చితంగా మీకు థ్యాంక్స్ మీకు నేను సారీ చెప్పేదాని బదులు అక్టోబర్ 18th సినిమా థియేటర్లో ఏ మాత్రం ట్రైలర్లో చూసిన దానికి ఏ మాత్రం 1% తగ్గినా సరే గుర్తుపెట్టుకున్న నా మాట, సరేనా? చాలా హానెస్ట్ గా చెప్తున్నా, చాలా కాన్ఫిడెంట్ గా చెప్తున్నా. ఈ సినిమా అయితే పర్టికులర్లీ కేరాంప్ అనే సినిమా మాత్రం చేసింది మీకోసమే తప్పుడు. మేబీ నేను కానే సినిమా ఏదో స్క్రిప్ట్ సెలెక్షన్ ఏదో అటు ఇటు ఉంది అని వాళ్ళందరితో ప్రూవ్ చేసుకోవడానికి చేసిన సినిమా కేరాంప్ మాత్రం పర్టికులర్ గా నన్ను ఇష్టపడి నన్ను అభిమానించే ప్రతి ఒక్కరి కోసం చేశాను కేరాంప్. మీరేదైతే ఎస్ఆర్ కళ్యాణ మండపంలో చూసి కిరణ్ పౌరం అనే వాడెవడో జస్ట్ ఒక సినిమా ఓల్డ్ హీరో అంతే. సెకండ్ సినిమా ఎస్ఆర్ కళ్యాణ మండపంకి థియేటర్లు లాక్డౌన్ తర్వాత మీరు హౌస్ఫుల్ చేసి ఇంట్రడక్షన్ సీన్స్ కి మీరు అందరూ విజిల్స్ చేసి సెలబ్రేట్ చేశారు కదా, ఐఎమ్ రియల్లీ సారీ. ఆ తర్వాత కొన్ని సినిమాల్లో మీకు మిస్ అయ్యాయి, దానికి డబుల్ ఇంపాక్ట్ తో కేరాంప్ తో వస్తున్నాను. అంత కారణం కర్త కర్మ క్రియ మొత్తం నాని. మీలాగే నాని అన్న చూశానన్నా అసలు ఎస్ఆర్ అంత ఎనర్జీ ఏమైందన్నా, మళ్ళీ సినిమా చేద్దామన్నా అది అని అడిగాడు. నేను నాని ఇంకొంచెం చూద్దామని నాను పట్టి మరి లేదన్నా మీ స్వాగ్, మీ ఎనర్జీ, మీ టైమింగ్ అది రావాలన్నా అన్నారు. నాని థ్యాంక్ యూ సో మచ్ నాని. ఇదిగో మా వాళ్ళందరూ ఇంత ఎంజాయ్ చేస్తున్నారు ఇప్పుడు. థ్యాంక్ యూ. ముఖ్యంగా అండి ఈ సినిమా గురించి, ఈ సినిమా ప్రాసెస్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఇప్పటిదాకా నా ఫేస్ లో ఎప్పుడు స్మైల్ ఉండేదండి. నేను ఎప్పుడు చాలా